అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఐఆర్ మరియు పీఆర్సీలపై ప్రకటన, తాజా సమాచారం అయితే వెలువడింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నారు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు, బకాయిలు పీఆర్సీపై ప్రభుత్వ నిర్లక్ష్యంపై బొప్పరాజు ఆగ్రహం. బకాయిలు చెల్లించాక పీఆర్సీ అనడం సరికాదు, రెండూ సమాంతరంగా జరగాలి అనే డిమాండ్. కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్న పే రివిజన్ కమిషన్ పీఆర్సీ వేయకపోవడం దారుణం. వేల కోట్ల రూపాయల కోసం బకాయిలు ఉద్యోగులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క అమౌంట్ కోసం అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి హెచ్ఆర్ పాలసీని అయితే అమలు చేయాలి అని చెప్పేసి ప్రధాన డిమాండ్లున్నాయి. ఇక ఉద్యోగులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? కొత్త పే రివిజన్ కమిషన్ పీఆర్సీ ఎప్పుడు నియమిస్తారు? ఈ విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తోందని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరి వల్ల ఉద్యోగులు తీవ్ర ఆందోళన, అనిశ్చితికి గురవుతున్నారనైతే ఆయన ఆవేదన వ్యక్తం చెందారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రెవెన్యూ కళ్యాణ మండపంలో అయితే శుక్రవారం నిన్నటి రోజున వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బొప్పరాజు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తీవ్రంగా అయితే విమర్శించారు. బకాయిలు చెల్లించాకే పీఆర్సీ అనడం మోసగించడమే. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ముందు ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం, ఆ తర్వాతే పీఆర్సీ గురించి ఆలోచిస్తామని అయితే చెప్పడాన్ని బొప్పరాజు తీవ్రంగా ఖండించారు. అసలు ఆ బకాయిలు ఎప్పటికి పూర్తి చేస్తారు? ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఈ బకాయిలను తీర్చడానికి ఇంకెంత కాలం పడుతుంది? అప్పటి వరకు పీఆర్సీ ఊసే ఎత్తకపోతే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారు. ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియ కొనసాగిస్తూనే తక్షణమే పనిలో పీఆర్సీ నియమించాలి. ఈ రెండిటిని వేరు చేసి చూడడం ఉద్యోగులను మోసగించడమేనైతే ఆయన డిమాండ్ చేశారు. ఇకపోతే గతంలో మరియు ప్రస్తుత ప్రభుత్వాల వైఖరిపై అయితే విమర్శలు కూడా చేశారండి. సో, గత ప్రభుత్వ హామీలను గుర్తు చేస్తూ బొప్పరాజు మాట్లాడారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు 20% మధ్యంతర భృతి ఇప్పిస్తామని చెప్పి వెంటనే అమలు చేయలేదు. ఆ తర్వాత ఎన్నికల ముందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 27% ఐఆర్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక దాన్ని నెరవేర్చారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఏడాది కావస్తూ ఉన్నా కూడా ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన అత్యంత కీలకమైన పీఆర్సీని కమిటీని కూడా నియమించకపోవడం అత్యంత బాధాకరమని అయితే అన్నారు. ఇకపోతే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గోడు పట్టించుకోవాలి. ప్రభుత్వ శాఖల్లో శాశ్వత ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతూ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని బొప్పరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ఉద్యోగులను కనీసం ఉద్యోగ భద్రత లేదు. ముఖ్యంగా మెప్మా, సెర్ప్ వంటి సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఒక సరైన హెచ్ఆర్ పాలసీని అమలు చేసి వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని అయితే ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇతర సమస్యలు, నాయకుల స్పందన. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది బదిలీలు, హేతుబద్ధీకరణ ప్రక్రియలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని బొప్పరాజు కోరారు. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి అసోసియేట్ ప్రెసిడెంట్ ఫర్రాజు ఫనీ, ప్రధాన కార్యదర్శి రామశెట్టి రాజేష్, అలాగే మహిళా విభాగ చైర్మన్ పి. లక్ష్మి, ప్రధాన కార్యదర్శి పి. విజయలక్ష్మి తదితరులు అయితే పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం ఇకనైనా సానుకూలంగా స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని అయితే వారు ముక్తకంఠంతో కోరారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని అయితే వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.